దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈరోజున మనము చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మఫలాల్లో దయాళుత్వము, మంచితనం అనేటువంటి ఈ రెండింటి గురించి మనము ఈరోజున దేవుని యొక్క వాక్యలో మనం చూద్దాం. దయాళుత్వం, మంచితనము. ఎందుకని ఈ రెండింటి గురించి మనం చూస్తున్నామంటే ఒక రీజన్ ఏంటంటే ఈ రెండు కూడా దాదాపుగా దయాళుత్వం అంటే దయకలు ఉండడము, అలాగే మంచితనము కూడా, ఈ రెండు కూడా దాదాపుగా ఒకే రకమైన అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు కాబట్టి ఈ రెండు కలిపి ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యలో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఆత్మఫలాల గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మలో మాట్లాడుతూ ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాస హృదయంలో పనిచేయడం ద్వారా వచ్చేటువంటి ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏదైతే లక్షణాలు, గుణాల గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడో ఆ లక్షణాలన్నీ కూడా సహజంగానే అన్యుల్లో కూడా మనం చూస్తుంటాం. అన్యుల్లో కూడా కొంత దయం చూస్తాం, అన్యుల్లో కూడా కొంత మంచితనం మనం చూస్తాం, సహజంగా వారిలో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి దాన్ని, అంటే ఆత్మ పనిచేయడం ద్వారా ఉన్నట్టు స్వాభావికంగా ఉండేటువంటి అదే లక్షణము ఇంకా ఎక్కువ రెట్టింపయ్యి అది చాలా స్పష్టంగా బహిరంగంగా అది కనపరచబడుతుంటుంది. అలాంటి లక్షణం గురించి ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు మనతో. అలా మాడితే ఇక్కడ ఈరోజున చూడండి దయాలతో మంచితనం ఈ రెండింటి గురించి మనం మాట్లాడతాం. ఎందుకంటే రెండు దాదాపు సేమ్ మీనింగ్. మనం ఇంగ్లీష్లో చూసుకున్నా సరే, ఇంగ్లీష్లో అయితే కైండ్నెస్ అండ్ గుడ్నెస్ అని వస్తుంది. అంటే కైండ్నెస్ అన్న దయాలత్వము, గుడ్నెస్ అంటే మంచితనం. బేసిక్గా ఈ రెండు పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. ఎందుకంటే దయ లేకుండా మంచితనము రాదు, అలాగే మంచితనం అంటే దానిలో దయ ఉంటుంది. అందుకే రెండు దాదాపుగా ఒకటే మీనింగ్ కాబట్టి రెండింటిని కూడా కలిపే రోజున మనం దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. అయితే రెండింటికున్న ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే దయ అనేటువంటిది ఏంటంటే ఒక మనిషి యొక్క హృదయంలో ఉండేటువంటి కార్యము. దయ అన్నప్పుడు అది ఏంటంటే అది క్రియల్లో బేసిక్గా కనబడేటువంటి కార్యం అంతగా కాకపోవచ్చు. ఆయన జాలిపడి లేదా దయ కలిగి అన్నట్టు అర్థం ఏంటంటే ఇన్స్టెంట్గా ఇంకా ఏ కార్యము చేయకుండానే ఆయన హృదయంలో కలిగినటువంటి ఒక భావాన్ని తెలియపరచడానికి మనము దయ అంటాం. దాని దయాలతో ఇక్కడ పౌలు అన్నాడు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు విషయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి మీద కనికరపడి అని బైబిల్ మనం చూస్తాం. వారు కాపర్లేని గొర్రెల వలె చెదురున్నారని యేసుక్రీస్తు వారి మీద కనికరపడి వారికి అనేకమైన సంగతులు బోధించారంట. ఇప్పుడు చూడండి బైబిల్ ఎక్కడైనా సరే మనం దయాన్ని చూస్తున్నప్పుడు దయ అనగానే వెంటనే మనం అర్థం చేసే విషయం ఏంటంటే దయ అన్నప్పుడు అది హృదయమునకు సంబంధించింది. అంటే అది క్రియల వరకు వెళ్ళేటువంటి కార్యం కాదు, క్రియల కంటే ముందు లోపల హృదయంలో ఏర్పడేటువంటి ఒక భావన, అది దయ. అయితే మంచితనము అని ఎప్పుడైతే అంటున్నామో అది కూడా మంచితనం అంటే దానిలో దయ ఉంటుంది. కానీ మంచితనం అన్నప్పుడు ఏంటంటే అది దయలాగా కేవలం లోపల మాత్రమే ఉంచుకునేటువంటి ఒక కార్యము కాదు. దయ అన్నప్పుడు అది లోపడే ఉంటుంది. కానీ మంచితనము అన్నామంటే అర్థం ఏంటంటే అది లోపల మాత్రం మంచితనం ఉంటుందని కాదు. మంచితనం అనేసరికి అది యాక్టివ్గా పనిచేసేటువంటి ఒక కార్యము. మంచితనం అన్నామంటే అర్థం ఏంటంటే అది ఊరిలో లోపల మంచితనం నాకు ఉంది అని కాదు. మంచితనం అన్నామంటే అర్థం ఏంటంటే అది క్రియల్లో చాలా స్పష్టంగా కనబడే ఒక కార్యం. దయ అంటే హృదయంలోనే ఉంటుంది, అది ప్యాసివ్గా ఉంటుంది, అంటే లోపల ఉంటుంది. అది ఉందో లేదో కూడా మనం చెప్పలేం. ఉంది అని ఎవరైనా చెప్తే ఉంది అనుకోవడమే. కానీ మంచితనం ఏదైతే అంటున్నామో మంచితనం అంటే చాలా క్లియర్గా బహిరంగంగా క్లియర్ కనబెట్టేటువంటిది, అది చాలా యాక్టివ్గా పనిచేసేటువంటిది. మంచితనం అన్నమాట అర్థం ఏంటంటే అది కేవలం లోపల వరకు సంబంధించింది కాదు, అది బయటికి చాలా క్రియల్లో చాలా చురుగ్గా చాలా ఎక్కువగా కనబెట్టిన కార్యం. కాబట్టి దయనగానే లోపల ఉండేటువంటిది. పరిస్థితులను చూసినప్పుడు పరిస్థితులను బట్టి చలించిపోయి ఏర్పడేటువంటి ఒక భావన లోపల కలిగేటువంటిది, అది దయ. అయితే మంచితనం అంటే ఆ లోపల ఏర్పడినటువంటి ఆ ఏదైతే ఆ జాలి అటువంటి దయ ఏదైతే ఏర్పడిందో లోపల, దానిని బట్టి ఇప్పుడు క్రియారూపంలో మనము చాలా బలంగా చూపించిన కార్యం. లోపల దయ ఉన్నప్పుడు ఆ దయ కనుక బలంగా కనుక మనం చూపించగలిగితే అలా చూపించగలిగేటువంటి క్రియని మనము మంచి కార్యం అని అంటాం, లేదా మంచితనం అంటాం. కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి చూసినప్పుడు పౌలు ఇక్కడ ఏమాడుతుందంటే ఈ రెండు కూడా విశ్వాసంలో ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు విశ్వాసంలో ఉండాలంటే ఏదో ఉండాలి కాబట్టి మనం దయ చూపించాలి, మంచితనం మనం కనపరచాలని కాదు. ఇక్కడ ఏదో మనకు మనంగా ట్రై చేసేటువంటి కార్యం కాదు ఇది. చెప్పండి చూసారా, ఇక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేయడం ద్వారా వచ్చేటువంటిది. ఇది మనకు మనంగా అది తయారు చేసుకునేటువంటి కార్యం కాదు. అది పరిశుద్ధాత్ముడు పనిచేయడం ద్వారా ఆటోమేటిక్గా బయటికి పరిస్థితులను బట్టి వచ్చేటువంటి ఒక లక్షణము లేదా ఫలము.
ఇప్పుడు చూడండి, ఒక చెట్టుకు ఇప్పుడు ఫలం అన్న మాట ఇక్కడ పౌలు మాట ఎందుకని క్రియల్లో మాడకుండా మీరు ఇలా దయ కలిగి ఉండాలి, ఈ క్రియలు మీరు చేయండి అని క్రియల్లాగా చెప్పొచ్చు. కానీ క్రియల్లో మాడకుండా ఫలము అన్న మాట పౌలు వాడాడు. ఇప్పుడు చూడండి, పౌలు నార్మల్ ఏంటంటే ఆయన భాష మీద ఆయనకి చాలా పట్టు ఉంటుంది, ఆయనకి చాలా జ్ఞానవంతుడు. కాబట్టి పౌలు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన వివరించినంత పర్ఫెక్ట్గా, అంత స్పష్టంగా ఎవరు వివరించలేదు. బేసిక్ బైబిల్ పత్రికలు మనం చూసినప్పుడు అందుకనే పౌలు ఇక్కడ మాడుతున్నప్పుడు ఆయన ఆత్మ ఫలము అన్నాడు. ఫలము అని ఎందుకన్నాడంటే అది మనం క్రియల్లో చూపించేది కాదు, అది క్రియ లాంటిది కాదు. అది ఇప్పుడు చేసుకు చెప్పచ్చు సార్. యోహాను సువార్త 15 మనం చూసినప్పుడు మీరు నాలో నిల్చుంటే తప్ప మీరు ఫలించలేరు అన్నారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఫలం అనేటువంటిది ఎలా వస్తుందంటే అందులో నిల్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఫలం అనేటువంటిది వచ్చేస్తుంది. నిల్చుంటే పని మనం చేస్తే, అంటే ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు ఫలించాలంటే ఏం చేయాలంటే, లేదా ఏసుకు చెప్పిన ఉపమానం ద్రాక్ష వల్లి తీగలు చూసుకుంటే ఆ ద్రాక్ష ఫలాలు ఎలా వస్తాయి అంటే ఆ ద్రాక్ష తీగ అంటే ద్రాక్ష వల్లితో అంటుకట్టుబడి ఉండాలి. కంటిన్యూగా అందులో స్టాండర్డ్గా ఉంటే, నిలిచి ఉంటే అప్పుడు ద్రాక్ష ఫలాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు అందులో ఉన్న తర్వాత మళ్ళీ ఫలాలు ఫలించే ప్రయత్నం తీగలు చేయాల్సిన అవసరం లేదు. తీగ ఏం చేస్తుంది అంటే ద్రాక్షవల్లిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతే. తీగ పని ఏంటంటే ఫలాలు ఫలించడం తీగ పని కాదు. ఎంతమంది చెప్పండి చూసారు, అది ఈ ద్రాక్షవల్లి తెలుగు చెప్పినప్పుడు కూడా చెప్పాను నేను, ఎంతమంది గుర్తుంది తెలియదు. కానీ ఫలాలు ఫలించేటువంటి ఆ గుణము, ఆ లక్షణము, ఆ సామర్థ్యము తీగల్లో లేదు, ద్రాక్షవల్లిలో ఉంటుంది. అందుకని యేసు మాట్లాడుతూ ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నారు. అని అర్థం మీకు మీరుగా ఏది ఫలించలేరు. ఫలం అంటే మీకు మీరుగా ఆటోమేటిక్ రాదు. అది మీరు నాతో పాటు ఉంటే, నేను ప్రొడ్యూస్ చేస్తే ఆ ఫలం మీలోంచి బయటికి కనబడుతుంది. కాబట్టి ఫలాలు ఫలించేటువంటి ఆ లక్షణము, ఆ స్వభావం ద్రాక్ష వల్లిలో లేదు, తీగల్లో ద్రాక్ష తీగలో లేదు, ద్రాక్ష వల్లిలో ఉంది. అందుకనేసి అన్నారు ద్రాక్ష వల్లిలో ఆ ఫలాలు ఉంటాయి కాబట్టి మీరు నిలుచుంటే చాలు మీకు ఫలాలు వచ్చేస్తాయి. ద్రాక్ష తీగకే ఫలాలు వస్తాయి. అలాగని తీగ ఫలించేటువంటి లక్షణం తీగలో లేదు, ద్రాక్ష వల్లిలో ఆ సామర్థ్యం ఉంటుంది. ద్రాక్ష తీగ వచ్చి ఆ ద్రాక్ష వల్లితో ఉన్నప్పుడు ఫలాలు మాత్రము ద్రాక్ష వల్లికి రావు, తీగలకే వస్తాయి. అంటే మనకు వస్తాయి, విశ్వాసంలోంచి బయటకు కనబడతాయి. కాబట్టి అలాగే ఇక్కడ చూసుకున్నాడు. ఇక్కడ కూడా అందుకని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ మంచితనము, దయాలత్వం వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది క్రియల్లాగా ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడలేదు, క్రియలు అని సంబోధించట్లేదు పౌలు. ఇక్కడ పౌలు సంబోధిస్తే ఏమన్నాడంటే ఇవన్నీ కూడా ఫలం అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే బేసిక్ అర్థం ఎందుకు పౌలు ఫలం అన్న మాట వాడాడంటే ఇది మనముగా కష్టపడి నేను దయ కలిగి ఉండాలని యేసు ప్రభు చెప్పారు కాబట్టి నేను దయ చూపించాలి అని అనుకొని మనం అనుకొని బయటకు తీసుకొచ్చుకునేటువంటి కార్యం కాదు ఇది. మనం దేవుడు ఉండడాన్ని బట్టి, దేవుడు మనలో పనిచేయడాన్ని బట్టి ఆటోమేటిక్గా లోపల కొంత మార్పు చెంది ఆ మార్పును బట్టి ఆటోమేటిక్గా దయ అనేటువంటిది బయటకు వస్తుంది. అలాగే మంచితనం అంటే బయటకు ఆటోమేటిక్గా వస్తుంది. అందుకని ఇక్కడ పౌలు అన్నాడు, అందుకని ఆత్మ ఫలం అన్న మాటను ఇక్కడ వాడాడు. ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు ఇది కూడా ఈ దయ అనేటువంటిది లేదా మంచితనం అనేటువంటిది కూడా మనం చూపించేది కాదు. ఇది లేదా మన స్వాభావికంగా మనకున్న దయను బట్టి, మంచితనం బట్టి కాదు. ఇది దేవుడు మనలో పనిచేయడం ద్వారా ఏర్పడేటువంటి దయ. అది హృదయంలో మనం కొన్ని కార్యాలు చూసినప్పుడు, లేదా కొంతమందిని చూసినప్పుడు, వాళ్ళ సిచ్యువేషన్ చూసినప్పుడు మనం చలించిపోయి మనకి దయ అనేటువంటిది లోపల ఏర్పడుతుంది. అయితే దయ అనేటువంటిది క్రియల్లో చూపించాల్సినంత ఇది లేదు. క్రియల్లోకి ఇంకా రాకముందు దయ అనేటువంటిది ఉంటుంది. కానీ దయ ఉంది కాబట్టి ప్రతి వారు క్రియలు చూపిస్తారని కూడా గ్యారంటీ ఏమీ లేదు. దయ అనేటువంటిది కేవలం మనసులో మాత్రమే, హృదయంలో మాత్రమే ఉండేటువంటిది. కానీ మంచితనం ఉండేది మాత్రము బహిరంగ క్రియల్లో చాలా స్పష్టంగా కనిపించేటువంటి కార్యము. అందుకే చూడండి, ఇది కూడా దేవుల్లో ఉంది. అందుకని మనలో కూడా ఆటోమేటిక్గా వస్తుంది. దేవుడు మనలో పనిచేస్తే అది వస్తుంది. ఎందుకని వస్తుంది? మనకి ఎందుకు వస్తుంది అంటే ఆ మంచితనం అనేటువంటిది లేదా దయాలత్వం అనేటువంటిది మనలో ఉందని కాదు. యేసు సన్న చూసారా, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి యోని ఎరిగి ఉండగా అన్నారు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే మనలో మంచితనం ఉంది, కానీ అంత మంచితనం ఏమి మనలో ఎవరిలో కూడా లేదు. ఎంతో కొంత మంచితనం ఉంది. ఆ మంచితనం ఎందరూ పనిచేస్తుంది? నీకు, నీ కుటుంబం వరకే మంచితనం పనిచేస్తుంది. నీ కుటుంబం దాటి ఎక్స్టెండ్ అయ్యి దాన్ని దాటి నువ్వు బయట వాళ్ళకి అంతగా నువ్వు దయను కానీ మంచితనం ఎంతగా చూపించలేవు. యాక్చువల్గా అయితే ఎందుకు చూపించాలంటే మన నేచురల్ లేదు, యాక్చువల్గా అది మన స్వాభావికం లేదు. అందుకని స్వయంగా అనేసారు, మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలు మంచి వాటిని ఇస్తారు, మంచి వాళ్ళని ఇస్తారు. అర్థం ఏంటంటే మీకు మంచితనం ఎంతో కొంత ఉంది, కానీ మంచితనం ఎంతవరకు వస్తుంది? నీకు నీ కుటుంబానికి వరకు మాత్రమే నువ్వు చూపిస్తావు అది మంచితనం. దానికి మించి దాటి వెళ్దు అది నీ మంచితనం వెళ్దు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, లేదండి అందరితో మంచిగా ఉంటాను అనుకుంటాం, లేదా అందరితో దయ చూపిస్తాను అనుకుంటాం, కానీ యాక్చువల్గా అయితే అది కాదు. అది స్వాభావికంగా మనలో వచ్చేటువంటి కార్యం కాదు. అది యాక్చువల్గా దేవుడు పనిచేస్తూ వచ్చేది. మన మంచితనం ఎంతవరకు ఉంటుందంటే మనకు బాగా క్లోజ్ ఉన్న వారి వరకు మాత్రమే వస్తుంది మంచితనం. అంతకు మించి బయట వాళ్ళకి అది వెళ్ళదు. అది దయాలత్వం కానీ మంచితనమే కానీ. కానీ దేవుడు పని చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నీ కాళ్ళు స్వాభావిక ఉన్నటువంటి ఆ మంచితనము దయ కంటే ఇప్పుడు దేవుడిలో ఉండేటువంటి మంచి దయ, దేవుని ఉండే మంచితనము ఇప్పుడు నీలోనికి కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అది కేవలము నీ వరకు
లేదా నా వరకు నేను అనుకోండి, లేదా నా కుటుంబం మాత్రం అనుకోకుండా దాన్ని దాటి ఎక్స్టెండ్ అయ్యి మిగిలినటువంటి బయట వాళ్ళకు కూడా మనం చూపించగలుగుతాం. అలా బయటకు చూపించగలిగేటువంటిది దేవుడు మనలో పనిచేసేటువంటి దానివల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. స్వాభావికంగా అనుకున్నటువంటి దానివల్ల అది సాధ్యము కాదు. ఎందుకంటే పౌలు మాట్లాడుతూ అది కూడా దేవునిలో ఉంటుంది కాబట్టి దేవుని నుండి మనకు అది బయటకు వస్తుంది. ఇప్పుడు అందుకని చూడండి, ఒకసారి దేవుని గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని యొక్క దయను గురించి మంచితనం గురించి కొన్ని వాక్య భాగాలు మనం మొదట చదువుకున్న తర్వాత ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథంలో ఉండి 145 అధ్యాయంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 145. కీర్తన గ్రంథంలో ఉండి 145 దేవుని యొక్క దయను దేవుని యొక్క మంచితనం మొదట కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథం 145 8వ వచనం చదువుతాను చూడండి. 8వ వచనం 9వ వచనం. కీర్తనలు 145 8వ వచనము 9వ వచనం. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా, ఇక్కడ గమనించండి, అందరికీ ఉపకారి, అంటే మంచి మంచి కార్యాలు చేస్తాడని, మంచి పనులు చేస్తాడని. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. సరే, యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి అంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ దేవుని యొక్క మంచితనం గురించి, దేవుని యొక్క కనికరం గురించి మాట్లాడుతున్నాడు. అలా మాట ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏదో కొంతమందికి మంచి చూడని చెప్పట్లేదు. గమనించండి, చాలా సందర్భాలు మనం అనుకుంటామంటే ఎవరెవరైతే దేవుడు నమ్మారో వారి వరకు మాత్రమే దేవుడు మంచితనం చూపిస్తాడు అనుకుంటాం. ఇప్పుడు ఎవరైతే తనను నమ్మి యేసుక్రీస్తుని ఆశ్రయిస్తున్నారో వారి వరకే దేవుడు మంచితనం చూపిస్తే, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క దయ అంతవరకే వెళ్తే అది మనకు కూడా యాక్చువల్గా ఉంది. మనకు అనుకూలం ఉండేటువంటి వారికి మనం కూడా అనుకూలం ఉంటాం, మనకు సహాయం చేసే వారికి మనం సహాయం చేస్తాం. సో అప్పుడు అదే దేవుని కూడా ఉందన్నాం అనుకోండి, అప్పుడు అర్థం ఏంటంటే దేవుడు బయట వాళ్ళకి సహాయం ఏమి చేయడం అంటాం అర్థం. కొన్నిసార్లు క్రిస్టియన్స్గా మనకు తెలుసో తెలియకో కానీ కొన్నిసార్లు ఏమనుకుంటామంటే దేవుడు మనకు మాత్రమే ఫేవర్ చేస్తాడు, మనకు మాత్రమే మంచితనం చూపిస్తాడు, మనకు మాత్రమే దయని చూపిస్తాడు అనుకుంటాం. కానీ భక్తుడి బహుశా మరి దేవుడు బయలుపరచడేమో తెలియదు, నాకు అర్థమైన విషయం ఏంటంటే యెహోవా అందరికి ఉపకారి, తను నమ్మినటువంటి వారికి ఉపకారం అనలేదు, అందరికీ అన్నాడంటే అందరికీ అర్థం. సమస్త కార్యముల మీద ఉంటుందంటే సమస్త కార్యం అంటే అందరి మీద అర్థం. అంటే దేవుని సృష్టి అంతటి మీద ఉంటుంది. ఆ విశ్వాస అయి ఉండొచ్చు, అవిశ్వాస అయి ఉండొచ్చు, అన్యుడై ఉండొచ్చు, విశ్వాస అయి ఉండొచ్చు, ఎవరైనా సరే సమస్త కార్యములు, సమస్త అన్న అంటే అన్నిటి మీద అని అర్థం. ఇప్పుడు దాన్ని బట్టి చూసినప్పుడు దేవుని యొక్క దయ, దేవుని యొక్క మంచితనము ఏదో కొంతమంది వరకు మాత్రం ఉండేటువంటిది కాదు. అది ఏదో కొంతమంది ఇన్నర్ సర్కిల్లో కొంతమంది పెట్టుకుని వారి వరకు మాత్రమే దేవుడు దయను చూపించేటువంటి వాడు కాదు. ఆయన కృపాతిశయం గలవాడు. అర్థం ఏంటంటే చాలా గొప్పగా దేవునికి దయ ఉంది, దేవుని యొక్క మంచితనం చాలా గొప్పగా ఉంటుంది. ఎంత గొప్పదంటే ఓ 10 మందికి చూపించి లేదా తన ప్రజలకు మాత్రమే చూపించి ఆపేసేటువంటి కార్యం కాదు. అందుకే మీరు బైబిల్ కొంతమంది చూసినప్పుడు, ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కొంతమంది అన్యులను కూడా దేవుడు రక్షించిన బైబిల్ మనం చూస్తాం, అన్యులు కూడా రక్షించిన బైబిల్ మనం చూస్తాం. కారణం ఏంటంటే అక్కడ దేవుని యొక్క దయ అంత విస్తరిస్తుంది కాబట్టి కొన్నిసార్లు అన్యులను కూడా దేవుడు కాపాడడం, అన్యులు కూడా సహాయం చేయడం బైబిల్ మనం చూస్తాం. అన్య దేశాలకి సహాయం చేయడం, అన్య రాజులకు సహాయం చేయడం బైబిల్ మనం చూస్తాం. అప్పుడు ఆ సందర్భంలో దేవుడు దయగలవాడు, అందరికి ఉపకారం చెప్తూ చూడండి, లాస్ట్లో ఇక్కడ 14 వచనం అన్నాడు చూడండి, మాట అది చదువుతాను. ఆ సందర్భంలో యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ చూసారు, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. చూసారు, ఆ సందర్భంలో చెప్తాడు భక్తుడు ఏమంటాడంటే ఎవరైతే పడిపోతున్నారో, ఎవరైతే కృంగిపోయారో వాళ్ళందరూ కూడా దేవుడు అంటే పైకి తీసుకొస్తాడంట. చూడు, దేవుని యొక్క మంచితనం ఒకసారి ఊహించండి. దేవుడు ఎలాంటి వాడంటే, నేను దయదాక్షిణ్యం గలవాడిని, నేను మంచివాడిని అని చెప్పుకొని అక్కడితో ఆగిపోయేటువంటిది దేవుని యొక్క మంచితనము కాదు. దేవుని యొక్క మంచితనం ఎలాంటిది అంటే ఆయన కేవలం చెప్పుకున్నాడని కాదు, ఆయన చెప్పుకున్నటువంటి ఏదైతే ఆ దయ అయితే హృదయంలో ఏదైతే ఉందో అది సమస్తమైన కార్యముల మీద ఉందని బైబిల్ భక్తుడు అంటున్నాడు. సమస్తమైన కార్యముల మీద అన్నామంటే అర్థం ఏంటంటే క్రియల్లో కూడా అది దేవుడు చూపిస్తున్నాడు. ఏదో నాకు దయ ఉంది అని అక్కడితో దేవుడు అయిపోయాడు కాదు, నాకు చాలా దయ ఉంది అని చెప్పుకొని అయిపోయాడు కాదు. ఆయన చెప్పుకున్నాడు కానీ మనకు కనబట్టలేదు, అది కాదు. దేవుని విషయంకి వచ్చేసరికి దేవుడు దయగలవాడు అన్నప్పుడు కేవలం ఆయనకి ఏదో లోపల ఉందండి, మనం బాధపడుతున్నా ఆయన చాలా బాధపడతాడండి అని కాదు. మన బాధ ఉన్నప్పుడు దేవుడు బాధపడతాడు కరెక్టే, కానీ అది అక్కడితో అయిపోయేటువంటి కనికరం కాదు ఆయనది. ఆయన మంచితనం సమస్తమైన కార్యములు ఉండే అర్థం ఏంటంటే అది ఇంకా ముందుకెళ్ళి ఏం చేస్తుంది అంటే కేవలం జాలిపడి పాపం నీకు ఎంత బాధ ఉందో నాకు అంతే బాధ ఉంది అని అనుకొని చెప్పుకునే ఆగిపోయేటువంటిది కాదు. అది ముందుకెళ్ళి కృంగిపోయినటువంటి వారిని, పడిపోయినటువంటి వారిని, ఆపినటువంటి వారిని లేవనెత్తే వరకు, పైకి తీసుకొచ్చే వరకు కూడా ఆ యొక్క కనికరము, దయ, మంచితనము ఎక్స్టెండ్ అవుతుంది, వెళ్తుంది, అంతవరకు కొనసాగుతుంది. అది అంటే లేవనెత్తడం అంటది క్రియకు సంబంధించింది. లేవనెత్తడం క్రియకు సంబంధించింది అంటే కేవలం దేవుడు దయగలవాడని చెప్పుకునే, నాకు మీ అందరికంటే నేనే మంచోడిని అని చెప్పుకొని సింహాసనం మీద కూర్చొని తన మంచితనం గురించి 10 రకాలుగా చెప్పుకునేవాడు మాత్రమే కాదు దేవుడు. ఆయన ఒకళ్ళు చెప్పుకున్నా సరే అది చెప్పుకుని అక్కడ తాగిపోయేవాడు కాదు, చెప్పుకున్న తర్వాత దాన్ని బయట క్లియర్గా చూపించేవాడు. అందుకని భక్తులు అన్నాడు సమస్తమైన కార్యముల మీద ఉంటుందంట.
యెహోవా అందరికి ఉపకారి, అందరికీ మేలు దేవుడు చేస్తాడు. అందుకంటే చూసారా, ప్రపంచంలో ఏ మూల ఏ ఒక్క వ్యక్తి ఉన్నా సరే, ఒకవేళ వాడు అన్యుడైనా సరే కావచ్చు, ఒకవేళ కానీ వ్యక్తిగతంగా మేలు జరిగిందంటే దాని వెనక ఖచ్చితంగా దేవుని కష్టం గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు అన్యుడై ఉండొచ్చు, ప్రతి మంచి ఇవి పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుండి వస్తుంది. ప్రతి మంచి అంటే ప్రపంచంలో మంచి జరిగిందంటే ఖచ్చితంగా మంచి వెనకాల దేవుని కష్టం గ్యారంటీగా ఉంటుంది. కానీ ప్రాబ్లం అంటే ఈ రోజుల్లో మనం క్రిస్టియన్స్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని వాక్య భాగం సరిగ్గా అర్థం చేసుకోక, ఎక్కడైనా ఏదైనా డిజాస్టర్ జరిగితే, ఏదైనా భూకంపం తుఫాన్ ఏదైనా వస్తే స్పెసిఫిక్గా ఆ దేశాలు కనుక దేవుడు నమ్ముకోకపోతే ఆ తుఫాన్ వెనకాల, సునామీ వెనకాల, భూకంపాల వెనకాల దేవుడు ఉన్నాడు అనేస్తాం మనం అలా అంటాం. కానీ బైబిల్ భక్తులు అలా అంటలేదు. ఇక్కడ దేవుడు అందరికి ఉపకారం అంటున్నాడు. మనం దేవుడిని తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆయన మంచితనాన్ని మనం సగమే అర్థం చేసుకున్నాం. దేవుడు తను నమ్మినటువంటి వారికి మాత్రమే చూపించి బయట వాళ్ళని వదిలేసేటువంటి వాడు కాదు. ఇక్కడ భక్తుడికి అర్థమైంది కదా అంటున్నాడు, అందరికీ దేవుడు ఉపకారి. ఇప్పుడు చాలామంది ఎవరైతే చూడండి, కొన్ని దేశాలను బట్టి కొన్ని ప్రాంతాల్లో కొన్ని కార్యం జరిగినప్పుడు అది ఎందుకు జరిగిందంటే కారణం ఇది అని కొంతమంది సేవకులను చంపేశారనో, కాల్చేశారనో, దేశం దేవుడు నమ్ముకోలేదనో, దేవుడు నవమానపరిచారనో, బైబిల్ కాల్చేశారని ఎవరు చెప్తారు చూసారా? అది యాక్చువల్గా ఈ వాక్య భాగాన్ని బట్టి చూస్తే అది నిజము కాదు. మనుషులు అలా చెప్తున్నారు, కానీ బైబిల్ ఎక్కడ అలాగున్నా లేదు. ఇక్కడ బైబిల్లో భక్తుని చెప్తారంటే యెహోవా అందరికి ఉపకారి, అందరికీ దేవుడు మంచి చేస్తాడు. అందరికీ అంటే మళ్ళీ చెప్తాను, అందరికంటే ఖచ్చితంగా అందరికీ. అందులో ఏ ఒక్కరు కూడా దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన మంచితనం అంత ఎక్కువ వెళ్తుందంట. అని చూడండి, మనం కురిగిపోయి ఉన్నా, మనం పడిపోయి ఉన్నా సరే, మనకేంటి అవసరం అంటే దేవుడు ఖచ్చితంగా మనకి అవసరం. ఎందుకంటే దేవుడు ఎందుకు అవసరం అంటే ఆ దేవుడి పైకి తీసుకొస్తాడు. అందులో ప్రతి సిచ్యువేషన్ మన దేవుడు అవసరం ఎందుకంటామంటే ఆయన ప్రతి కార్యం చేస్తాడు కాబట్టి. మనం కురింగిపోయినప్పుడు, మనం వీక్గా ఉన్నప్పుడు, లేదా మనం పడిపోయినప్పుడు ఎవరన్నా లేపేవాళ్ళు ఉంటారేమో అని మనుషులకు చూస్తాం కొన్నిసార్లు. కానీ యాక్చువల్గా ఏంటంటే దేవుడి వైపు చూస్తే ఆ దేవుడు కనికరం గలవాడు కాబట్టి, మంచితనం సమస్తమైన కార్యాల మీద ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి, ఆటోమేటిక్గా దేవుడు మన దగ్గరకు వచ్చాడంటే అర్థం ఏంటంటే మనం లేవనెత్తడానికే దేవుడు వస్తాడు. దేవుడు మన దగ్గరుండి మనం లేపకుండా దేవుడు ఉండడు. నేను మంచోడిని, నేను చాలా మంచి కార్యాలు చేస్తాను కాబట్టి నీకు పక్కనే ఉంటానులే అని చెప్పి అక్కడితో ఆగిపోయి ఉంటాడు కాదు దేవుడు. దేవుడు అలాగేవాడు కాదు. దేవుడు ఏం చేస్తాడంటే నేను మంచివాడిని కాదు, నేను ఉపకారం కాబట్టి నువ్వు ఎలాగున్నా సరే నాకు పర్లేదు, నేను మాత్రం నేను నీకు సపోర్టు చేస్తాను, నేను పైకి తీసుకొస్తాను. అది దేవునికి మంచిస్తాను. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి. హోషేయ గ్రంథంలోనికి వెళ్దాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఇక్కడ గమనించండి, దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తులో నుండి పిలిచితని చెప్పింది. ఇక్కడ అన్న చూడండి 2వ వచనం, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బల్లర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకొని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడునైనను ఆ సంగతి వారి మనస్సున పట్టలేదు. గమనించండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తుంటే ఇజ్రాయేల్ ప్రజల గురించి మారుతూ వాళ్ళు ఒక పసిబిడ్డలాగా, బాలుడిలాగా చూస్తూ నేను చేయి పట్టుకుని నేను వాళ్ళని నడిపించానని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళని పైకి తీసుకొచ్చింది నేనే, వాళ్ళని ఐగుప్తులను బయట తీసుకొచ్చింది నేనే చాలా చేశాను, వాళ్ళని స్వస్థపరిచింది నేనే, ప్రవక్తలు పంపించి నా వైపు తిరగండి అని చెప్పింది నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా విగ్రహాల వైపు వాళ్ళు వెళ్ళిపోయారు, బయలుదేవత వైపు వాళ్ళు తిరిగిపోయారు. నేను వాళ్ళకు రోగం వచ్చిన వాళ్ళని స్వస్థపరిచాను, కానీ నేనే స్వస్థపరిచాను అన్న విషయం కూడా కనీసం వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అంటే ఆలోచించండి, దేవుడు ఇక్కడ ఎవరిని స్వస్థపరిచాను అన్నాడు, ఎవరిని చేపట్టుకుని నడిపించానని దేవుడు చెప్తున్నాడంటే నేను పిలిచినా మీరు పలకనటువంటి వారికి దేవుడు స్వస్థపరిచాడంట. నా దగ్గర రండి అనేటువంటి ప్రజలకి, ఆయన పిలిచిన ప్రజలకు ఆయన వైపు రాకుండా దూరంగా వెళ్ళిపోతుంటే, విగ్రహాల వైపు వెళ్ళిపోతుంటే ఆయన చేపట్టుకుని వాళ్ళు నడిపించాడంట. వాళ్ళకు రోగం వచ్చినప్పుడు స్వస్థపరిచింది కూడా నేనే. అయితే దేవునికి మంచితనం చూడండి ఎంత గొప్ప తెలుసా. ఆయన ఒక కార్యము చేశాడు, ఆ కార్యం చేసినటువంటి ఆయన నేను చేశాను కూడా చెప్పుకోవట్లేదు ఆయన. ఇప్పుడు చూడండి, అది మంచితనం అయింది. ఆయన స్వస్థపరిచింది కూడా నేనే అని చెప్పుకున్నప్పుడు ఆయన ప్రజల దగ్గరికి ఎలా అనొచ్చు, నేను స్వస్థపరిచాను మీరు ఎలా చేశారేంటి, మిమ్మల్ని బాగు చేశాను మీరు ఎలా చేశారేంటి అని అనలేదు ఆయన. నేను స్వస్థపరిచాను, బాగు చేశాను, అన్ని చేశాను. కనీసం వాళ్ళకి అది తెలియని కూడా తెలీదు. అంటే వారు ఇంకా తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ ఇంకనో దేవుడు తన మంచితనాన్ని కనపరుస్తూనే వచ్చాడు. వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు, వాళ్ళు అర్థం కూడా చేసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఇంకనో దేవుడు అంటున్నాడు, నేను ఇంకా మిమ్మల్ని స్వస్థపరిచింది నేనే, మీరు చేయి పట్టుకుని నడిపించింది నేనే, మిమ్మల్ని ఆదరించింది నేనే, ప్రతి కార్యము చేసింది నేనే. అది వాళ్ళ మనస్సునకు కూడా రాలేదు. అంటే ఒక రకం దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, కానీ వాళ్ళ జీవితంలో నేను చాలా కార్యాలు చేశాను, కనీసం వాళ్ళు తెలియని కూడా తెలియట్లేదు విషయాలు.
సరే అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇక్కడ పబ్లిసిటీ కోసం చెప్పుకునేటువంటి వాడు, పబ్లిసిటీ కోసం కార్యాలు చేసేవాడు కాదు దేవుడు. ఇక్కడ దేవుడు మంచితనం కనపరుస్తాడు. కానీ ఎందుకని మంచితనం కనపరుస్తాడంటే దేవుడు మంచితనం కనపరిచినప్పుడు ఆ మంచితనం ఉంటుంది ప్రజల్ని దేవుని వైపునకు ఆకర్షిస్తుంది. కాబట్టి దేవుడు మంచి కార్యాలని చేస్తాడు. కానీ అలాగని ప్రతిసారి ఆకర్షించడం కోసమే దేవుడు కార్యాలు చేయడు. ప్రజలు ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పైకి తీసుకుని రావడం దేవుడు కార్యములు చేస్తాడు. కానీ నేను కార్యములు చేస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు, నా చర్చకు వచ్చేస్తారు కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేసేస్తాను అనుకొని వాళ్ళని తన దగ్గర రప్పించుకోవడం కోసం మాత్రమే సపోర్ట్ చేసేవాడు కాదు దేవుడు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేస్తాడు దేవుడు. అంతేగాని వాళ్ళకి ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి నా దగ్గర రప్పించుకోవడం కోసం వాళ్ళకి జస్ట్ ఒక ఎర్రలాగా మంచితనం వేస్తానని దేవుడు అలా మంచితనాన్ని ఒక ఎర్రలాగా వేసేవాడు కాదు దేవుడు. అందులో అంటున్నాడు, నేను స్వస్థపరిచి నేను చాలా కార్యాలు చేశాను, కనీసం వాళ్ళకి అది మనస్సునకు కూడా రాలేదు ఆ విషయం. అని అర్థం అంటే దేవుడు ఎంత మంచోడు అంటే మంచి కార్యాలు చేసుకుంటూ సైలెంట్గా ఉంటాడు. కొన్నిసార్లు మనమే గ్రహించాం ఆ విషయాన్ని, కొన్నిసార్లు మనం అర్థం చేసుకోం. బహుశా కొన్నిసార్లు మనం అది మన కష్టం, మన గొప్పతనం అనుకుంటామే బహుశా. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే మంచి కార్యాలు చేస్తున్నాడు, అందరి గొప్ప కార్యం కాబట్టి అందరికీ చేసేస్తున్నాడు. అలా మంచి కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సమస్తమైన కార్యముల మీద దేవుని యొక్క మంచితనము దయాలత్వము కనపరుస్తున్నాడు. అలా కనపరిచి చేసినటువంటి వాడు నేను చేసింది చెప్పుకుంటాను కదా అని కూడా చెప్పుకోవట్లేదు ఆయన. చేసి కూడా చేసినని చెప్పుకోవట్లేదు ఆయన. ఈరోజు మనం ఇంత చేసాం అనుకోండి బోలు చెప్పుకుంటాం మనం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు చేసి కూడా సైలెంట్గా ఉంటున్నాడు. ఎందుకని? ఆయన చెప్పుకోవడం కోసం చేయట్లేదు ఆ కార్యాలని. ఆయన మంచివాడు కాదు, స్వభావంలో ఉంది అది. అది బై నేచర్. అది ఆయన ఏదో చేయాలనుకోని కాదు, స్వభావంగా దాన్ని బయటకు వచ్చేస్తుంది. ఎవరైనా ప్రాబ్లంలు ఉంటే వచ్చేస్తుంది. వాళ్ళందరూ నా మీద ఆశ పెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేయాలి అనుకోని వాళ్ళు ఆశపడుతున్నారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కాబట్టి అని చేసేవాడు కాదు దేవుడు. ఆయనలో మంచితనం ఉంది కాబట్టి అది అలా ఫ్లో అయ్యి అది అలా ప్రవహిస్తూ బయటికి వచ్చేస్తుంది. అదొకటి దేవుడు చెప్తున్నాడు. నేను చేశాను కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు కూడా తెలియదు. ఇంకొక వాక్యం చూద్దాం చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయము, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం నేను చదువుతాను చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక, ఇక్కడ గమనించండి, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపడిన వారికి అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఆయన అభిషేకించాడు అని చెప్తున్నాడు. శక్తితోనూ పరిశుద్ధాత్మతో అభిషేకించాను, దేవుడు ఆయన తోడై ఉన్నాడని చెప్తున్నాడు. ఎందుకు దేవుడు ఎందుకు అభిషేకించాడు? శక్తితో ఎందుకు నింపాడు? పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ దేవుడు ఆయనకి ఎందుకు తోడై ఉన్నాడు అంటే గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడం కానీ ఇక్కడ బైబిల్లో ఇక్కడ అపోస్తలు చెప్పట్లేదు. అఫ్కోర్స్ ప్రసంగాలు దేశకి మంచి ప్రసంగాలు కూడా చేశాడు. కానీ ఇక్కడ కేవలం మీద ప్రసంగాలు చేయడానికి గొప్ప గొప్ప ప్రార్థనలు చేయడానికి దేవుడు అభిషేకించని చెప్పట్లేదు. ఇక్కడ బైబిల్లో ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఎందుకు అభిషేకం, ఎందుకు శక్తితో దేవుడు నింపాడు, ఇవన్నీ ఎందుకు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యాలు చేయడానికి. అందులో వాక్య పరిచయం అంటే ఘనమైన కార్యం ఒకటి ఉంది, కాదంటలేదు, దాన్ని తక్కువ అంచనా వేయట్లేదు మనం. కానీ కేవలం మీద మనం ఎప్పుడైతే అభిషేకము శక్తి పరిశుద్ధాత్మ దేవుడు తోడు అన్నాం అనుకుంటున్నామో అలాంటి కార్యాలు ఎప్పుడు ఏ సందర్భంలో అంటే ఎక్కువగా అద్భుత కార్యాలు చేయడానికి, లేదా శక్తివంతంగా ఏదైనా కార్యాలు చేయడానికి, లేదా భాషలు మాట్లాడడానికి, ప్రసంగాలు చేయడానికి, ప్రార్థన చేయడానికి అనుకుంటాం మనం. కానీ ఇక్కడ బైబిల్ మనం చూస్తే అంత గొప్పగా దేవుడు అభిషేకించి అంత గొప్పగా ఎందుకు తోడై ఉన్నాడు దేవుడు యేసుక్రీస్తు కంటే అందరికీ మంచి కార్యాలను చేయడానికట, అందరికీ సహాయం చేస్తూ మేలు చేయుచు సంచరించుచుండేను. చూసారా? అంటే బైబిల్లో యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, యేసుక్రీస్తు చేసిన సహాయం బైబిల్ మనకు చాలా తక్కువ రికార్డ్ అయింది. కానీ బైబిల్ చెప్తామంటే ఆయన అద్భుతాలు చేస్తూ సంచరిస్తూ ఉన్నాడంట. అంటే ఎక్కడికి వెళ్తున్నా సరే ఏదో ఒక మంచితనం చేసుకుంటూనే వెళ్తున్నాడు. అందులో మనకి సువార్తల్లో కొన్ని మాత్రమే రికార్డ్ అయినాయి, కొన్ని మాత్రమే రాయబడినాయి. సువార్తల్లో ఎన్నైతే ఉన్నాయో అన్ని మాత్రమే యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడని కాదు. సువార్తల్లో కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్స్ కొన్ని మాత్రం ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు అంట అలా అద్భుతాలు చేసి సంచరిస్తూనే ఉన్నాడంట. ఆయన అలా కార్యాలు చేసుకుంటూనే ఉన్నాడు. యేసుక్రీస్తు చూసారు, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అన్నారు. ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తూ సంచరిస్తూ సహాయం చేస్తున్నారంటే బేసిక్గా తండ్రి కూడా ఎగ్జాక్ట్గా అలాగునే ఉన్నాడు. తండ్రి అలా ఉన్నాడు కాబట్టి కుమారుడు కూడా ఎగ్జాక్ట్ అలాగునే ఉన్నాడు. యేసుక్రీస్తుని బట్టి మనకు తండ్రి ఎలాంటి వాడు కూడా మనకు అర్థమవుతుంది. ఆయన ఉపకారాలు చేస్తూ మంచి కార్యాలు చేస్తూ సంచరిస్తూ ఉన్నాడంట. ఎందుకు తిరుగుతున్నాడు, ఎందుకు అన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు అంటే ఆయన పబ్లిసిటీ కోసం చేయట్లేదు ఆయన, లేదా వేరే వేరే కారణం బట్టి కాదు. ఆయన చేసేటువంటి ఆ మంచి మనసు ఆయనకు ఉంది. ఆయన దయ పుడుతుంది, ఆయనకి రోజు నూతనంగా పుడుతుంది ఆయనకి దయ వాత్సల్యత. బైబిల్ చెప్తున్న మాట అది. అందుకని ప్రతిరోజు ఎవరో సహాయం చేస్తుంటున్నాడు దేవుడు, అద్భుతాలు చేస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు, కృంగిపోయి మనం బలపరుస్తున్న దేవుడు ఉంటున్నాడు. అది ప్రతిరోజు దేవుడు చాలా యేసుక్రీస్తు చేస్తూ సంచరిస్తూనే ఉన్నారు. మనం కొన్ని స్వార్థలు చూస్తున్నాం. ఈ మాటను బట్టి చూస్తే దేవుడు యేసుక్రీస్తు బహుశా ఎన్ని అద్భుతాలు చేసి ఉంటారో, ఎంతమందికి దేవుడు యేసుక్రీస్తు సహాయం చేసి ఉంటారో మనం కొన్ని చూసాం.
ఎందుకంటే అంత మంచితనము యేసుక్రీస్తులో కూడా ఉంది. కుమారుడు ద్వారా తండ్రి తను తాను బయలుపరుచుకున్నాడు కాబట్టి తండ్రి కూడా ఇలాంటి వాడే. అంటే అర్థం ఏంటంటే మంచి వారికి మాత్రమే దేవుడు సహాయం చేసి చెడ్డవారిని త్రోసివేసేటువంటి వాడు, తృణీకరించేటువంటి వాడు కాదు. ఇంకా బైబిల్ రోమపత్రికలో మాట చదువుకుందాం. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం, లేదా ఎవరైనా తీస్తే చదివండి. రోమపత్రిక 2వ అధ్యాయం 4 వచ్చింది, ఎవరైనా తీస్తే చదవండి. రోమ 2:4. చాలు. చూడండి, ఇక్కడ దేవుని అనుగ్రహము ఒక వ్యక్తి అంటే మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుందంట. రోమపత్రిక 2వ అధ్యాయం 4 వచ్చిన మోతుబాలు ఉన్న విషయం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే కొంతమంది దేవుని దగ్గరకు రావాల్సినటువంటి వారు దేవుని దగ్గర రాకపోతే, చాలామంది పాస్టర్లు కానీ చాలా విశ్వాసాలు చెప్పే మాట అంటే, దేవుడు ఎలాగైనా సరే లాక్కొస్తాడు, దేవుడు ఎలా తీసుకురావాలి దేవుడు బాగా తెలుసు, ఏదోటి చేస్తాడు, కాళ్ళు ఎరగొడతాడు, ఏదోటి చేసి దేవుడు తీసుకొస్తాడని చర్చకుంటాం. కానీ బైబిల్లో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని అనుగ్రహం అంటే వ్యక్తిని మంచి మాట నడవడానికి ప్రేరేపణిస్తుందంట. అనుగ్రహం అంటే అర్థం ఏంటంటే, అనుగ్రహం అంటే అర్థం ఏంటంటే దయ. దేవుని యొక్క దయ, దేవుని యొక్క మంచితనం అంటే ఒక వ్యక్తిని మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుందంట. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము ప్రేరేపిస్తుందని బైబిల్ చెప్పట్లేదు. లేదు దేవుడు కాలు చేసి ఎరగొట్టి తన దగ్గర రప్పించుకోవట్లేదు. దేవుడు మంచితనాన్ని కనపరిచి తన దగ్గరికి ఆకర్షించుకుంటున్నాడు. అందుకని చూడండి, ఒక వ్యక్తిని ఆకర్షించాలనుకుంటే నీ మంచితనం కంటే నీ బలం కంటే నీ అధికారం కంటే నీ మంచితనమే బెటర్గా పనిచేస్తుంది. నీకున్న బలం కంటే, నీకున్న అధికారం కంటే నీకున్న మంచితనమే బలమైంది. మంచితనం బలమైంది. దేవుడు ఆ మంచితనం అనేటువంటి దాంతో దేవుడు అందరిని పాపులుగానే ఎవరైనా సరే దేవుడు తన దగ్గరికి ఆకర్షిస్తున్న బైబిల్ మనం చూస్తున్నాం. దేవుడు ఎరగొట్టి లాక్కొని రావట్లేదు చర్చికి. దేవుడు మంకను అలాంటి వారు కూడా మంచితనాన్ని కనపరుస్తూ దేవుడు ఆకర్షించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అది దేవునికి మంచితనం. మన చర్చిలో కూర్చొని బైబిల్ చదువుతూ కూడా చాలా సందర్భాలు దేవుడు కాళ్ళు ఎరగొట్టి లాక్కొస్తాడండి. టైం వస్తే దేవుడు తీసుకొస్తాడు. ఇప్పుడు చర్చ రాకుండా తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, టైం వచ్చినప్పుడు దేవుడు ఎరగొట్టి లాక్కొస్తాడు, చర్చిలో కూర్చోబెడతాడు. పౌలను అలా కొట్టాడు దెబ్బ, అలాగే ఇల్లు కొడతాడు మనం అంటూ ఉంటాం. ఉన్నప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ యాక్చువల్ అయితే అది కరెక్ట్ కాదు. పౌలు అంటున్నాడు ఎందుకంటే దేవుడు అలాగే మనుషుల్ని మారు మనసును నడిపించట్లేదు. కాళ్ళు ఎరగొట్టి ప్రభా సరే ఈసారి బెండ్ అయిపోతానులే నీకు అని మనుషులను దేవుడు బెదిరించి బెండ్ చేయించుకోవట్లేదు, మంచితనాన్ని కనపరిచి ఆకర్షిస్తున్నాడు దేవుడు. అది దేవునికి మంచితనం అంటే. అర్థం ఏంటంటే తన మాట విన్నటువంటి వారికి కూడా దేవుడు మంచితనాన్ని కనపరిచి ఎలాంటి భావన ఒక వ్యక్తి మనసులో క్రియేట్ చేస్తాడంటే, అరే దేవుడు నాకు ఎంత మంచితనం కనపరుస్తాను సరే, నేను ఇంకా ఆయన ఎందుకు నమ్ముకోవట్లేదు అనేంతలాగా దేవుడు మంచితనాన్ని కనపరుస్తాడట. అది బెటర్గా మనిషి యొక్క హృదయంలో పనిచేస్తుంది. నువ్వు బెదిరించు, మనిషి బెండేవాడు, కానీ మంచితనాన్ని కనపరచు గ్యారంటీగా మనిషి నువ్వు చెప్పింది చేస్తాడు. నువ్వు మంచితనాన్ని కనపరిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే నీ మాట వింటారు. అందుకని మనం అందరినీ బెండ్ చేయడానికి కోపాన్ని చూపించో, ఇంకా బలం చూపించో, మనం అలాగా మనం అనుకున్న పని చేయించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. అది సరిగ్గా పని చేయదు, మనస్ఫూర్తిగా పని చేయదు. అది ఏది మనస్ఫూర్తిగా ఒక వ్యక్తితో నువ్వు ఏదైనా చేయించుకోవాలనుకుంటే, వాళ్ళతో ఏదైనా చేయించుకోవాలనుకున్నప్పుడు నెల మంచితనం నువ్వు చూపించు. ఆ మంచితనమే వాళ్ళతో కొన్ని కార్యాలని నీకు సపోర్ట్ చేయడానికి ప్రేరేపణ వాళ్ళకి ఇస్తుంది. ప్రేరేపించి చేయించాలి కానీ బలవంతంగా కాదు. దేవుడు అలాగనంటే మనుషులని మంచితనముతో దేవుడు ప్రేరేపిస్తాడట. మంచితనముతో. ఆ మంచితనమే వ్యక్తిని మారు మనసు నడిపిస్తుందంట. ఇంకొక మాట చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు మన గురించి చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2 వాక్యాలు చూసుకుని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనం నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో దేవుడు అంటే ముందుగానే కొన్ని సత్క్రియలు సిద్ధపరిచాడు దేవుడు. మన విశ్వాసాలు అన్నామంటే ఆటోమేటిక్ అర్థం ఏంటంటే, దేవుడు మనము కొన్ని మంచి కార్యాలు చేయాలని దేవుడు ముందుగానే మనల్ని సిద్ధపరిచాడు. ఆ కార్యాలు మనం చేయడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడం, మనల్ని రెడీ చేశాడంటే దేవుడు. అంటే అర్థం ఏంటంటే, మనం కొన్ని మంచి కార్యాలు చేయడం అంటే యేసుక్రీస్తులాగా దేవుడిలాగా మనం కూడా మంచిని కనపరచడం, కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది మీద దయను చూపించడం, మంచితనాన్ని కనపరచడం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మంచితనమే కొంతమంది సువార్త వినడానికి వాళ్ళు ఆకర్షింపడతారు. మన మంచితనం ఉన్నప్పుడు మన మంచితనాన్ని బట్టి మన సువార్త చెప్పడం వాళ్ళు వినే అవకాశం వాళ్ళకి ఉంటుంది. దేవుడు ఎలాగైతే మంచితనాన్ని కనపరిచి కొంతమందిని ఆకర్షిస్తున్నాడో, మారుమనసు నడిపిస్తున్నాడో, అలాగే విశ్వాసాలకు మనం కూడా మంచితనాన్ని, అలాగే కనికరములో దయ ఉందనుకోండి, ఎవరు తెలుసా,
అది నిజంగా మనలో కరెక్ట్గా పనిచేసినప్పుడు, నిజంగా అలా మనం కూడా చూపించగలిగితే, రియల్గా ప్రాక్టికల్గా మనం చూపించగలిగితే, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా నిన్ను చూసినప్పుడు, నీలో ఉన్న మంచితనాన్ని వాళ్ళు చూసినప్పుడు, నీలో ఉన్న కనికరాన్ని వాళ్ళు చూసినప్పుడు, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా స్వార్థకి ఆకర్షింపడతారు. ఎందుకంటే దేవుడు కూడా మంచితనాన్ని కనపరిచే దేవుడు ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఉండదే మంచితనం కనుక నీవు మనలోనే ప్రవహించింది అనుకోండి, లోకంలోనికి, అన్యులకి, లేదంటే ఇతరులకి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా దేవుని తట్టున్న వాళ్ళు కూడా ఆకర్షింపడతారు. బట్ ఇంకా చెప్పాలంటే దేవుడు తన మంచితనాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. దేవుడు అలా ఎక్స్టెండ్ చేయడానికి, దేవుడు ఇంకా బహిరంగంగా కనపరచడానికి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. దేవుడు ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం. ఈ తీగల్లోంచి ఫలాలు రావాలి, దయ అనేటువంటి ఫలం రావాలంటే, మంచితనం ఫలం రావాలంటే దేవుడు నిన్ను తీగలను వాడుకుంటున్నాడు. దేవుడు మనం తీగలము, మనల్ని వాడుకుంటున్నాడు. ఎందుకంటే ద్రాక్ష ఫలాలు అంటవంటివి ద్రాక్ష వల్లికి ఉండవు, ద్రాక్ష తీగలకే ఉంటాయి. అప్పుడు ఆ ఫలాలు చూసినప్పుడు తీగల దగ్గరికి వస్తారు, తీగల్లోనే ద్రాక్ష వల్లి దగ్గరికి వస్తారు. అందుకనే ఇక్కడ పౌలు అంటున్నాడు, ముందుగానే దేవుడు కొన్ని సత్క్రియలు సిద్ధపరిచాడు. అవన్నీ చేయడానికి దేవుడు ముందుగానే మన క్రీస్తులో సృష్టించాడట. మనం సృష్టింపడినటువంటి వారము, దేవుని యొక్క చేతి పని మనం ఉన్నాము. అంటే అర్థం ఏంటంటే, డైలీ బేసిస్లో కొన్ని సందర్భాలు ఎవరో ఒకరు మనం జాలి చూపించాల్సిన సందర్భాలు బహుశా రావచ్చు. మంచితనాన్ని కనపరచాల్సిన సందర్భాలు ఏదో టైంలో మనకి రావచ్చు. అది గుర్తించడం మనకి రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు దయ చూపించాల్సిన అవసరం నార్మల్గా అయితే మనిషిగా మనకైతే లేదు. నువ్వు దయ చూపించాల్సిన అవసరం లేదు. ఎవరో ప్రాబ్లం ఉంటే నువ్వు దయ చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు మంచితనాన్ని కనపరచాల్సిన అవసరం నీకు లేదు యాక్చువల్గా అయితే. కానీ మన విశ్వాసం కాబట్టి నీకు ఆటోమేటిక్గా అది రావాలి. నేను క్రిస్టియన్ కాబట్టి చేయకపోతే బాగోదేమో, అలా కూడా కాదు. అది న్యాచురల్గా మనకు వచ్చేది. అది వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను మన నుంచి కాబట్టి మనం దయ చూపించకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో, హర్ట్ అవుతారేమో అనుకొని చూపించేది కాదు. ఇది న్యాచురల్గా వచ్చేయాలి. ఆ స్థితిలోనికి మనం ఎదగాలని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అంతలాగా మన ఆత్మీయ దేవుడు పనిచేయాలంటే, మనలో ఎంతలా పనిచేయాలంటే, ఒక ప్రాబ్లమ్స్ ఉన్నట్టు చూసినప్పుడు మనకు ఆటోమేటిక్గా చలించిపోవాలి. మనం అది జస్ట్ చలించిపోయి మనం బాధపడడం మాత్రమే కాదు, మనం ఏదైనా చేయగలమేమో అని ఆలోచిస్తూ, మనం ఏం చేయగలం, మన సామర్థ్యం తగ్గట్టుగా దాన్ని చేయడానికి కూడా ముందుకి రావడం, మంచితనాన్ని క్రియల్లో కనపరచగలగటం. అలాగే మనం చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే అన్నట్టు ముందుగా దేవుడు సిద్ధపరిచాడు. దేవుని చేతి పని అయ్యి ఉన్నాం మనం. ఎలాగైతే అందరూ అన్న చూసారు, ద్రాక్ష తీగ అన్నాం చూసారా. అంటే అర్థం రక ద్రాక్షవల్లి ఏంటంటే తీగలను, ద్రాక్ష ఫలాలు ఫలించడానికి తీగలను వాడుకుంటుంది ద్రాక్షవల్లి. అలాగే దేవుడు కూడా కనికరాన్ని చూపించాలన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. అలా దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. అందుకనే మనము జాలి చూపించినటువంటి వాళ్ళకి జాలి చూపించడం చాలా అవసరం. దీనిలను మనము చిన్న చిన్న వాళ్ళకి అల్పమైనటువంటి వారికి సపోర్ట్ చేయడం, మోరల్ సపోర్ట్ చేయడం, అవసరమైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం, ఇంక ఏ రకమైన సపోర్ట్ అయినా సరే చేయడం అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే అక్కడేదో నువ్వు మంచి అవ్వాలని కాదు, అక్కడ జస్ట్ వాళ్ళు మన ద్వారా దేవుని మంచి దేవుని వాళ్ళు చూడగలగాలి. మనల్ని చూడడం కాదు, మనల్ని చూస్తే మనం ఫెయిల్ అయినట్టే. మనల్ని చూడకూడదు. నేను మనల్ని చూడడం మొదలు పెట్టారనుకోండి, మనం తీగలం కాబట్టి ఎప్పటికీ మనం ఫలాలు ఫలించలేం కాబట్టి ఒక టైంలో ఫెయిల్ అయిపోతాం. ఇప్పటికెప్పుడు ద్రాక్ష గుర్తు ఒక తీగ ఉంది కాబట్టి, ద్రాక్ష తీగ బ్రహ్మాండం ఉంది అనుకుని వాళ్ళు తీగ మీదే నమ్మకం పెట్టారు అనుకోండి, మనకు తీగలో మనకు స్వభావం లేదు కాబట్టి ఎప్పుడో ఒకటి మనం ఫెయిల్ అయిపోతాం. అందుకనే మంచితనం కనబరిచినప్పుడు కూడా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, జనాలు నీకు అట్రాక్ట్ అవ్వకూడదు, జనాలు దేవుని దగ్గరికి అట్రాక్ట్ అవ్వాలి. అంటే బేసిక్గా మనం ఎలా ఉండాలంటే, మనం మంచితనం కనబరిచినప్పుడు నేను ఎందుకు చేశానంటే, నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి దాన్ని బట్టి నేను చేశాను, కానీ నేను మంచివాను కాబట్టి చేశానని కాదు. నన్ను చూడకండి, మా దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఇది చేశాను, నాకు చేయాలనిపించింది, చేయాలని ప్రేరేపణ మా దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి మేము కార్యాన్ని చేసి. ఎప్పుడైతే మనం అలా చెప్పగలుగుతామో అప్పుడు నిన్ను దాటి వాళ్ళు దేవుని చూస్తారు. ఎప్పుడైతే దేవుని ఇంకెక్కువ వాళ్ళు చూడడం స్టార్ట్ చేస్తారు, నువ్వు కూడా దేవుని చూపించగలుగుతావో అప్పుడు ఆ ద్రాక్ష వల్లి తీగంటే నీలో ఇంకెక్కువ మంచి కార్యాలని ఆ ద్రాక్ష వల్లి ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు అలా నువ్వు ఇంకా 10 మందికి ఉపయోగపడతావు. నీలోని మంచితనము, నీలోని దయ ఇంకా చాలా ఎక్స్ప్రెసివ్గా బయటికి వస్తూ ఉంటుంది. ఇంకా చూడండి, అందుకే చూడండి కొన్ని సిచ్యువేషన్ మనం గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఆ మంద కాదులే బాధ్యత అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అయినా సరే ఒక నిజంగా మంది బాధ్యత కాకపోయినా సరే ఈ బాధ్యత తీసుకొని చేయడానికి ట్రై చేయాలి మనం. అందుకని కొన్నిసార్లు నువ్వు నీకు బాధ్యత లేకపోయినా ఎవరు అడగరు నిన్ను, కానీ నువ్వు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే దేవుడు మంచోడు, దేవుడు దయగలవాడు. ఆ దేవుని యొక్క దయనే నువ్వు నీ ద్వారా చూపించాలి. దేవుని యొక్క దయని డైలీ బేసిస్లో ఎక్కడో దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటే ఏదో టైంలో, ప్రతిరోజు కాకపోవచ్చు ఏదో టైంలో. అని చూడండి, బైబిల్ మాటను చదువుకుని చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 37 వచ్చి నుండి సుమారు 40 వచ్చి నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 25
25వ అధ్యాయము 37వ వచనం నేను చదువుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 37వ వచనం నేను చదువుతున్నాను. లేదంటే 35 నుండి చదువుతాను చూడండి, లేదా 34 నుంచి చదువుకుందాం. 34 నుంచి అయితే కొంచెం సందర్భం బాగుంటుంది. 34 నుంచి చదువుతాను చూడండి. ఇక్కడ దేవుడు తన ప్రజలు చెప్తున్నాడు, విశ్వాసం చెప్తున్నాడు. ఇప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశ్చర్యపడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ఇప్పుడు చూడండి, అప్పుడు 37 వచనం. అందుకు నీతిమంతులు అంటున్నారు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరవై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుటైనను చెరసాలుండైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగేదరు. చూడండి అంటున్నారు, యేసుక్రీస్తు చెప్తున్నారు. ఒక టైం వచ్చినప్పుడు, అంటే రాకడ వచ్చినప్పుడు కొంతమంది దగ్గర దేవుడు వచ్చాడు, నీతిమంతుల రాజ్యం స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్తాడట. దేవుడు అంటాడంట, నేను ఆకలి ఉన్నప్పుడు మీరు నా ఆకలిని తీర్చారు, నేను దాహం ఉన్నప్పుడు మీరు దాహాన్ని తీర్చారు, నేను దిగంబరి ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉండగా మీరు నన్ను దర్శించడానికి మీరు వచ్చారు, నాకు సహాయం చేశారు. అంటే బేసిక్గా నేను ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు నా దగ్గరికి వచ్చారని దేవుడు చెప్పాడు, నాకు సహాయం చేస్తారు, సపోర్ట్ చేస్తారని దేవుడు చెప్పాడు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ప్రభావ మేము ఇప్పుడు సపోర్ట్ చేసాం. వాళ్ళు అంటున్నారు, అంటే చేసినట్టు కూడా వీళ్ళు తెలియని కూడా తెలియదు, దేవుడు చేశాన్న విషయం వీళ్ళకి కూడా తెలియని కూడా తెలియదు. ప్రభు మేము ఎప్పుడు చేసాం, నువ్వెప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నావు, మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తావు, అసలు నువ్వు ప్రాబ్లం ఎందుకు ఉంటావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు? సరే నువ్వు నిజంగా నువ్వు ప్రాబ్లం ఉంటే మేము వస్తాను నేను కాపాడడానికి, విశ్వాసం కాబట్టి. కానీ అసలు నువ్వు ప్రాబ్లం ఎప్పుడు ఉంటావు? నువ్వు ఆకలికి ఎప్పుడు ఉంటే ఛాన్సే లేదు, నువ్వు రోగం వచ్చే ఛాన్సే లేదు, నువ్వు జైల్లోకి వెళ్ళే ఛాన్సే లేదు, నువ్వు దిగంబరి ఉంటే ఛాన్సే లేదు. మేము ఎప్పుడు నీకు సపోర్ట్ చేసాం, మేము ఎప్పుడు నీకు హెల్ప్ చేసాం అంటే అప్పుడు అంటున్నారు, మీరు ఎవరికైతే చేశారు, మీరు మనుషులు చేశారు, మీరు సహోదరులు చేశారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేశారు, వాళ్ళు చేస్తే మీరు నాకు చేస్తానంటే. ఇంకొంచెం కింద చదువుతాం, అక్కడ క్లియర్గా మాట్లాడారు, ఆయన మాటలను చదువుకుందాం. 39వ వచనం చూడండి. అప్పుడు 40వ వచనం చదువుతాను చూడండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన, గమనించి ఇక్కడ, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసిత నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. సో అల్పమైనటువంటి నా సహోదరులు అన్నాడు యేసుక్రీస్తు. మన పక్కన ప్రాబ్లంలో ఉన్నటువంటి దీనిలైనటువంటి అల్పమైనటువంటి, నీ పక్కన అల్పమైనటువంటి ఎవరైతే ఉన్నారో వారిని వేసుకున్న నా సహోదరుడు. మీరు వాళ్ళకి చేశారు కాబట్టి, వాళ్ళు చేసినప్పుడు మీరు యాక్చువల్గా ఎవరికి చేశారంటే మీరు నాకు చేసినట్టే, మీరు నాకు చేశారు. వాళ్ళు చేస్తే మీరు నాకు చేసినట్టే, అందుకని అంటున్నాను, మీరు నాకు చేశారు కాబట్టి మీరు రండి అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, అలా మనం ధర్మకార్య సత్కార్యాలు చేస్తే పరలోకానికి వెళ్ళిపోతామా? అలా యాక్చువల్ వేసుకు వచ్చేప్పుడు యాక్చువల్ చెప్తానంటే, యాక్చువల్గా ఏమంటారంటే ఇక్కడ ఎవరు నిజంగా పరలోకం వెళ్ళేటువంటి లక్షణాలు ఎవరికి ఉంటాయంటే, ఇలా చేసే వాళ్ళకి లక్షణాలు గ్యారంటీగా ఉంటాయి. అంటే ఇలాంటి వాళ్ళందరూ పరలోకం గ్యారంటీ వెళ్తారు. అంటే బేసిక్ ఎలాంటి వాళ్ళు, నన్ను నమ్మినటువంటి వారు మాత్రం ఇలాంటి కార్యాలు చేస్తారు. కాబట్టి ఎవడు పరలోకం వెళ్తాడు అంటే ఎలా చెప్పగలుగుతాం? జస్ట్ చర్చకొచ్చిన కాబట్టి వెళ్తాడని చెప్పగలుగుతామా? ఎలా చెప్తామంటే, ఈ లక్షణాన్ని ఎవరిలా కనబడితే వాళ్ళు ఖచ్చితంగా నా బిడ్డలే, వాళ్ళు నీతిమంతులే, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పరలోకం వెళ్తారు, మీరు రాసి పెట్టుకుని చేసుకుని చెప్తున్నారు. నా బిడ్డలు అయ్యుండి వీళ్ళు నా ప్రజలు, ఖచ్చితంగా వీళ్ళు పరలోకం వెళ్తారు ఎలా చెప్పగలుగుతాం అంటే, వాళ్ళు నా ప్రజలు అయ్యుండి ఈ కార్యాలు చేస్తారు చూస్తారా, ఇలా కార్యాలు చేస్తాను ఖచ్చితంగా నేను వారిలో బలంగానే నేను పనిచేస్తున్నట్టు, వాడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ పరలోక రాజ్యాన్ని గ్యారంటీగా వీళ్ళు వెళ్తారు, అలాంటి వాళ్ళందరూ వెళ్తారంట. అంటే ఆలోచించండి, అంటే కొన్నిసార్లు మన పక్కన ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే, ఇలా అడుక్కునే వాళ్ళు ఇంకెవరు ఉంటే, కొన్నిసార్లు మనం పెద్దగా పట్టించుకోం, మన మొహం తిప్పేసుకుంటాం. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళని బహుశా దేవుడు కావాలని మన ముందు తీసుకొస్తాడు, మన దగ్గర తీసుకొస్తాడేమో. కొన్నిసార్లు రోగులను సహాయం చేయడానికో, దీనిలోకి దరిద్రులకు, అల్పమైనటువంటి వారిను, వాళ్ళకి ఏదో రక నీకు తోచిందా లేదా నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు చేయడానికి దేవుడు అలాగా కొంతమందిని మన ముందు నీకు ఎదురు తీసుకొస్తాడు. కొంతమందిని నువ్వు ఫేస్ చేస్తావు. కొంతమందిని ఎందుకు ఫేస్ చేస్తావు? తప్పించుకోవడానికి కాదు, నువ్వు వారికి సహాయం చేయాలని దేవుడు సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. ఆ సహాయం నీ ద్వారా దేవుడు ఇద్దామని అనుకుంటున్నాడు. కొంతమంది మంచిలో ఉండడానికి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. కొంతమంది ఆహారం పెట్టడం దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. కొంతమందిని ఓదార్చడం దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. వాడుకుని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏంటంటే, వాళ్ళు జస్ట్ ఎవరో అనుకుని మనం వదిలేస్తాం. మన రెస్పాన్సిబిలిటీ కాదనుకుంటున్నాం. అదే మనకు తెలిసిన వాళ్ళకైతే, మన కుటుంబ సభ్యులకైతే బోసి మనం చేస్తామో, వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ముక్కు మొహం తెలియదు, వాళ్ళకి మనం ఎందుకు చేయాలనుకుంటున్నాం అనేసుకుంటున్నారు. వాళ్ళందరూ నా సహోదరులు, అల్పమైనటువంటి వారుగా కనబడచ్చు, కానీ వాళ్ళ సహోదరులు, నా సహోదరులు కాబట్టి మీరు వాళ్ళకి చేస్తే మీరు నాకు చేసినట్టే.
కొన్నిసార్లు చిన్న చిన్న సహాయాలే చాలా గొప్పగా నీకు కూడా ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. చిన్న చిన్న కార్యాలే కానీ చాలా అది బలంగా నీకు తిరిగి ప్రతిఫలం అది నీకు ఇస్తుంది. నువ్వు వ్యక్తికి ఈరోజు నువ్వు జాలి చూపించు, ఖచ్చితంగా అది రేపు నీకే తిరిగి చాలా బలంగా నీకు అది మేలు చేస్తుంది. కనికరాన్ని చూపించు, మంచితనాన్ని చూపించు, అది నీకు ఖచ్చితంగా గ్యారంటీగా నీకు అనేక రెట్లు ఎక్కువ ఆశీర్వాదం తీసుకొస్తుంది. అది కాదు మనం ఇప్పుడు అలా చూడలేదు. నువ్వు ఇంకో కనికరం చూపిస్తే నీకు అది బెనిఫిట్ అనే విషయం ఇప్పుడు మనం చూడలేదు. మనం అలా ఇప్పుడు చూడలేదు. ఒక చిన్న మాట, మంచిగా ఒక మాట మాట్లాడండి ఎవరితోన్నా, వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు దుఃఖపడతాడు జస్ట్ వాళ్ళు బలపరచడానికి, వాళ్ళు సంతోషంగా ఉంచడానికి ఒక మంచి మాట మాట్లాడండి, అదే చాలా బలంగా పనిచేస్తుంది. వాళ్ళ లైఫ్లో బలంగా పనిచేస్తుంది, మన లైఫ్లో కూడా బలంగా పనిచేస్తుంది. రూతు బోయాజ్ ఆ సందర్భం చూడండి ఒకసారి. చూడండి, రూత్ వచ్చింది చూడండి, పరదేశం ఉండి ఇక్కడికి వచ్చింది. బోయాజ్ అక్క దగ్గరికి ఆ పొలంలోకి వచ్చింది. వచ్చినప్పుడు బోయాజ్ సింపుల్ మాట్లాడినాడు. ఏమన్నా తెలుసా? నేను చెప్పేది నువ్వు పక్క పొలంలోకి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడికి ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే నా పొలంలోనే ఉండు, ఇక్కడే ఉండి ఇక్కడే నువ్వు ధాన్యం వేరుకో, నా పనులతో పాటు నువ్వు ఇక్కడే ఉండు, నీకు దాహం వేస్తే ఎక్కడ నీళ్ళు నువ్వు తాగి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు ఆయన. సింపుల్ ఒక్క మాటే, మంచి మాట. ఒక రకంగా చెప్పాలంటే యాక్చువల్ సందర్భం చూసుకుంటే బోయాజ్ అనేది దేవుడి సాదృశ్యంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికో బయటికి పక్కన ఉండేటువంటి పొలాల దగ్గర నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండు, ఈ పొలంలో ఉండి నువ్వు ఇక్కడే ధాన్యం వేరుకో, పక్కన వెళ్ళదు. నేను చెప్పేది నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ ధాన్యం వేరుకో, ఎక్కడ ఉండు, ఇక్కడ నీళ్ళు నువ్వు తాగి ఇక్కడే ఉండు, నువ్వు అది నీకు మేలు చేస్తుంది. అప్పటికి రూత్ ఎవరో అని తెలియదు, బోయాజ్ తెలియదు. తెలియనప్పటికీ కూడా ఎవరో అనుకున్నాడు, కాదు సహాయం చేద్దాం అన్నాడు, సహాయము చేశాడు. ఆ తర్వాత చాలా మంచి ఎండింగ్ వచ్చింది ఆ స్టోరీ మనం చూస్తే, బైబిల్ చూస్తే. ఒక చిన్న మంచి మాట, అలాంటి మాటలు మనం చిన్న చిన్న మాటలు అయి ఉండొచ్చు. కొన్నిసార్లు అలాంటి మంచి మాటలు మనం చక్కగా మాట్లాడినా సరే అయితే చాలా బలంగా వాళ్ళ లైఫ్లో పనిచేస్తుంది, మన లైఫ్లో కూడా పనిచేస్తుంది. అందుకని మనం మంచితనం కనపరచడం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. కొంతమందికి లైఫ్ని ఎంత మంచిగా మార్చేస్తుందో, కొంతమందికి ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, ఎంత ఆదరణ ఇస్తుందో, ఎంత ఓదార్పు వాళ్ళకి బహుశది ఇస్తుందో మనకు తెలియదు. అది మనం అలాంటి చిన్న చిన్న మనం మిస్ అయిపోతున్నాం. మనం ఆ చిన్న చిన్న మాటలే చాలా బలంగా వాళ్ళకి లైఫ్లో పనిచేస్తాయి. అదే వాళ్ళకి ఆశీర్వాదం తీసుకొస్తుంది, మనకు కూడా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అందుకని ఈ మంచితనాన్ని కనపరచడము లేదా ఈ దయను చూపించగలగటం, దయాలత్వము, మంచితనము కనపరిచే విషయంలో విశ్వాసాలు మనం కొంచెం లోకంలో వారికంటే కొంచెం యాక్టివ్గా ఉండాలి. మనం ఇంకా కొంచెం క్రియాశీలకంగా మనం ఉండాలి. తెలుగు చెప్పాలంటే అంత యాక్టివ్గా మనం పనిచేయాలి. ఎందుకంటే లోకానికి మంచితనం అవసరం, అది మన ద్వారా చూపించాలని దేవుడు అనుకుంటున్నాడు. ఆ చిన్న మంచితనం చూపిస్తే చాలా ఆటోమేటిక్గా ఏమో ఆ ఒక్క మంచితనమే వారి లైఫ్లో పనిచేస్తుంది. ఎందుకంటే ముందు చెప్పని చూసారా, మన పూర్వీకులు పరదేశంలో ఫారినర్స్ వచ్చి, మిషనరీస్ వచ్చి వాళ్ళు స్వార్థ చెప్పినప్పుడు ఎందుకు నమ్మారంటే, అన్యులు ఏమంటారంటే వాళ్ళు మనకి పప్పులు ఉప్పులు పిండిలే వచ్చేసారు, దాన్ని బట్టి మన తాతలందరూ మారిపోయారు, వాళ్ళు ఎరేస్తారు మార్చేస్తారంటారు. కానీ యాక్చువల్ అయితే అది కాదు. వాళ్ళు ఇచ్చిన మాట వాస్తవం అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ మంచితనాన్ని చూసి మన వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి పప్పులు ఉప్పులు చూసి అట్రాక్ట్ అయింది కాదు. అది చాలామంది తెలియదు. అది అప్పుడు పూర్వీకులు ఎవరు బ్రిటిష్లు వచ్చారు, మిషనరీస్ వచ్చారు, వాళ్ళు ఏదో ఇచ్చేసి మొత్తం మార్చేశారంటారు. ఇచ్చేసి మొత్తం ఇచ్చినప్పుడు మంచితనం అర్థమైంది. మన దేశం అంటే పేదవాళ్ళకి మంచితనం, వాళ్ళకి మంచితనం అర్థమయ్యి వాళ్ళు నమ్మిన దేవుని తెలుసుకుందాం అనుకున్నారు. కాబట్టి వాళ్ళు నమ్మిన దేవుని వాళ్ళు తెలుసుకున్నారు, అలాగ వాళ్ళు మతం మార్చుకున్నారు. పప్పుల కోసం, పిండి కోసం, ఉప్పు కోసం కాదు. ఒకప్పుడు ఏదైతే మిషనరీ వచ్చి ఇక్కడ చేశారో, ఇప్పుడు ఇక్కడున్నటువంటి వారికి మనమే ఆ పనిని చేస్తే గ్యారంటీగా వాళ్ళు కూడా మారుతారు. మంచితనం కనపరచగలిగితే 10 సార్లు సువార్త చెప్పండి, పెద్దగా వినరు వాళ్ళు. 2 సార్లు మీరు మంచితనం చూపించండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా వాళ్ళు మీతో పాటు చేసే గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మంచితనాన్ని కనపరిచి ఆ తర్వాత మీరు సువార్త చెప్పండి, ఆ సువార్త చాలా అట్రాక్టివ్గా వాళ్ళకు ఉంటుంది. అప్పుడు ఆకర్షించబడతారు సువార్తగా వాళ్ళు. అందుకని చూడండి, ఇలాంటి చిన్న చిన్న కార్యాలే దయ చూపించడం. జస్ట్ ఒకసారి కొంతమంది పేదలకు 10 రూపాయలు సహాయం చేయడం కావచ్చు, మంచిగా మాట మాట్లాడడం కావచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కావచ్చు, లేదా ఇంకేదైనా చిన్న చిన్నవి. కానీ ఆ చిన్నవి కొంతమంది వ్యక్తుల జీవితాలనే మార్చేస్తాయి. అవి అది అర్థం చేసుకున్నప్పుడు ఈ మంచితనాన్ని కనపరచడం గురించి మనం కూడా కొంచెం ఆలోచన చేయాలి. మనం ఏంటంటే కొన్నిసార్లు మన మంచితనం కనపరచడానికి స్వార్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు క్రిస్టియన్స్కి మనకి స్వార్థం అంత లేకపోవచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే మనకి వాళ్ళకి సహాయం చేస్తే నాకు ఉండదు కదా అనుకుంటాం, వాళ్ళకి సహాయం చేస్తే నాకేం ఉండదు కదా, నాకేం మిగలదు కదా, నాకే తక్కువ, నేను అల్పంగా ఎంతో కొంత సంపాదించుకొని బతుకుతున్నాను, వాళ్ళకి ఇచ్చేస్తే నాకే పోతుంది కదా అనుకుంటున్నాం. కానీ చూడండి, అది దేవుని బట్టి మనం పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి ఇంకా సామర్థ్యాన్ని ఇస్తాడు. కాబట్టి నాకు పోద్దేమని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మనం దేవునికి ఇస్తున్నట్టే. మంచినీళ్ళే కానీ, ఆహారమే కానీ, వస్త్రమే కానీ పేదవాళ్ళకి నీకంటే తక్కువ వాళ్ళకి నువ్వు ఇచ్చావంటే గ్యారంటీ దాని ప్రతిఫలం గ్యారంటీ దేవుడు మనకి ఇస్తాడు.
అందుకని మనం ఇలా ఈ విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో మనం అప్పుడప్పుడు కొంతమందికి సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ సహాయం ఇంకొక క్వశ్చన్ చెప్తాను. సహాయం చేయాలంటే ఎక్కడో ఊర్చి వారికి వెళ్ళి సహాయం చేయమని చెప్పట్లేదు. చాలామంది రోజుల్లో ఏంటంటే వాళ్ళ పిల్లల బర్త్డేకి ఎక్కడికో అనాథాశ్రమకి వెళ్ళి భోజనాలు పెడతారు, లేదా వాళ్ళ మ్యారేజ్ ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తారు. అంటే ఎక్కడెక్కడికో నువ్వు వెళ్ళొద్దు, నీ పక్కన వారికి నువ్వు చేయడం నేర్చుకో. ఎక్కడికో వెళ్ళి ఎవరైనా చేస్తారు, కానీ బైబిల్ వేసుకేసి ఎక్కడికి వెళ్ళి చేయమని చెప్పలేదు. మనుషులు చేయమని, మీ సహోదరులు అన్నారు. సహోదరు అంటే అతను నీ పక్కన వాళ్ళకి, నీ పొరుగువానికి అన్నారు యేసుక్రీస్తు. నీ పొరుగు అంటే ఎక్కడికో ఊర్చి వారికి వెళ్ళి చేయమని కాదు చెప్పేది, నీ పక్కన వాళ్ళు చేయి నువ్వు. కానీ మనం పక్కన వాళ్ళు చేయం, ఎక్కడో ఊర్చి వారికి వెళ్ళి 100 మందికి భోజనాలు పెడతాం అనాథాశ్రమాలకు వెళ్ళి. అంటే దానికంటే నువ్వు ఇక్కడ నీ పక్కన వాళ్ళకి భోజనాలు పెట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకో. ఎక్కడ చూపించాలి మనం, ఎక్కడో కాదు. అది ఇక్కడ ఎందుకు చూపించమంటే ఇక్కడ సంగతి మనకు తెలుసు కాబట్టి, మన ఇంటి పక్కింటోడో లేదంటే ఎదురింటోడో లేదంటే ఎవడో కొంతమంది సంగతి మనకు తెలుసు కాబట్టి వాళ్ళ సంగతి మనం ఇష్టపడం, మనసు రాదు మనకి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి, వాడి గురించి మనకి ఏమీ తెలియని వాళ్ళకి సహాయం చేయడం చాలా చాలా ఈజీ. కానీ నీకు తెలిసినటువంటి వారిలో ఉన్న మంచి తెలుసు, వారిలో ఉన్న చెడు తెలుసు, అయినా నువ్వు సహాయం చేయగలగాలి. అది సహోదర ప్రేమ కింద వస్తుంది. అది దయ, అది దయాలత్వం, అది మంచితనం. ఎందుకంటే దేవుడు కనికరాన్ని చూపించేటప్పుడు ఆ కనికరాన్ని దేవుడు నా కనికరం చూపించేట అర్థం చేసుకుని పాజిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళకి కనికరం చూపించట్లేదు. కొన్నిసార్లు పాజిటివ్గా రెస్పాండ్ అయినటువంటి వాళ్ళకి కూడా దేవుడు కనికరం చూపిస్తున్నాడు. కృతజ్ఞత లేని వారికి కూడా దేవుడు కనికరం చూపిస్తున్నాడు. అప్పుడు అలాంటప్పుడు మనం కూడా కేవలం మంచి వాళ్ళకి ఎవరో ఊర్చేవారు ఎవరో నాకు తెలియదు కాబట్టి మొక్కుమో తెలియని వరకు వెళ్ళి నేను నాకు భోజనం పెడతాను, లేదా వాళ్ళకి నేను సహాయం చేస్తాను అనుకుంటే అది బహుశా బైబిల్ చెప్తున్న విధానం ఎగ్జాక్ట్గా అయితే కాదు. ఏది నిజమైందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు సహోదరుల సంగతి చూడు. ఎక్కడికో వెళ్ళి 100 మంది నువ్వు భోజనం పెట్టడం కాదు, నీ పక్కన సహోదరులకు 10 మందికి భోజనం పెట్టడం నేర్చుకో. అది బెటర్. దాన్ని అడిగితే దానికి ఇంకెక్కువ డెడికేషన్ కావాలి, ఇంకెక్కువ ప్రేమ కావాలి, ఇంకెక్కువ మంచి మనసు కావాలి దానికి. పక్కన వాళ్ళకి పెట్టడానికి, తెలియని వాళ్ళకి పెట్టడానికి ఏముంది, పెడతాం. ఎటు అనకాపల్లిలో లేదా ఎక్కడికో వెళ్ళిపోయి పెట్టాలని పెడతాం. అది పెద్ద ఇష్యూ కాదు. అది వాళ్ళు మనకు తెలియదు కాబట్టి. రేపటి వాళ్ళ నుంచి మనం తెలిస్తే అక్కడ కూడా వెళ్ళడం మానేస్తాం మనం. యాక్చువల్గా అక్కడ ఎక్కడికో ఎవరికో వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టడం కాదు, నీ పక్కన సహోదరులు ఉంటారు చూసా, వాళ్ళకి పెట్టడం నేర్చుకో. వాళ్ళకి పెట్టడం నీకు డెడికేషన్ కావాలి. నీకు స్వభావిక వచ్చిన మంచితనం కంటే ఇంకెక్కువ మంచితనం నీకు ఉండాలి. వాళ్ళు నీకు చెడు తెలుసు కూడా, వాళ్ళు ఉన్నటువంటి నేచర్ నీకు తెలుసు, వాళ్ళంతా స్వార్థపడి నీకు తెలుసు. కానీ నువ్వు నిస్వార్థంగా నువ్వు వాళ్ళకి ప్రేమను పంచాలి, నువ్వు అనుకున్నటువంటి కార్యం నువ్వు చేయాలి. అది గొప్పది. అది చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మారిపోతారు. అది చేయగలుగుతాం మనం. అందుకనే ఎవరెవరికో చేయడం. బైబిల్ చెప్తున్న మాట సహోదరులు అన్నారు యేసుక్రీస్తు, లేదంటే నీ పొరుగువాడు అన్నారు. అంటే పక్కన్న వాడి సంగతి చూడు, ఎక్కడికో వెళ్ళి ఎవరి సంగతో కాదు. ముందు నీ పక్కన ఉన్నటువంటి వారికి హెల్ప్ చేయి. నీ చర్చలో పక్కన కూర్చొని అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, గుర్తించు వాళ్ళు ఎవరో. ఫస్ట్ నువ్వు బయటకు కూడా వెళ్ళదు, చర్చలో ఎవరో సహాయం అవసరమైన వాళ్ళు, పేదలు ఎవరు ఉంటారు. నీ అవసరం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, చర్చలోనే ఉంటారు. నీ పక్కన నీ వెనకాల నీ ముందు కూర్చున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదైనా అవసరమేమో గ్రహించి వాళ్ళ గురించి అర్థం చేసుకొని సహాయం చేయడం, అది నిజం గొప్పదే. అలా చేయగలిగితే చాలా గొప్ప విషయం అంటాను. ఎక్కడికి వెళ్ళిపోవడం కాదు. అలా చేస్తే నిజమైనటువంటి దయ నీకు లోపల నుంచి అదే దయాలత్వం అంటే, అది మంచితనం అంటే అది. అలా చేయాలని దేవుడు మనల్ని ముందుగానే సిద్ధపరిచాడు. అది అర్థం చేసుకుందాం. దేవుడు ఇంకా మనలో హృదయంలో బలంగా పనిచేయనిద్దాం. కఠినమైనటువంటి మనసు పోయి సెన్సిటివ్గా మనం మారిపోయి, వీరంత సెన్సిటివ్గా మారిపోయి, చిన్న చిన్న వాటిలో కూడా చలించి వారికి సహాయం చేసేంత వరకు మనం వెళ్ళగలిగేంత సెన్సిటివ్గా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం సహాయము చేస్తాం. కాబట్టి అలా ఉన్న ప్రయత్నం చేద్దాం. దేవుడు అలా పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. అవకాశం రెండు వల్ల ఆలయాలకి సహాయం చేద్దాం. మనకు వచ్చే నష్టమేమీ ఉండదు. నువ్వు వాళ్ళకి సహాయం చేసేటప్పుడు దేవుడు నాకు చేసాను చూస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని బట్టి సహాయము చేసావు. దేవుడు తిరిగి ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు. ప్రార్థన.